వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయనందుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి మృతికి సంతాపం తెలిపిన బీసీ జేఏసీ స్వర్ణకారుల సంఘాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా లక్షెట్పేట మండల తిమ్మాపూర్ గ్రామంలో పోలీసుల కవాతు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పేర్కొన్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాజకీయ పార్టీల మోసాలకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి మృతి పట్ల బీసీ జేఏసీ స్వర్ణకారుల సంఘం తీవ్ర సంతాపం తెలుపుతూ శనివారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీసీ జేఏసీ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ మంచిర్యాల పట్టణం జగదాంబ కాంప్లెక్స్ చౌరస్తా నుండి అర్చన టెక్స్టైల్స్ గుండా ఐబీ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, స్వర్ణకారుల సంఘం పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు కోసం గత 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినప్పటికీ చివరికి బీసీలకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీల మోసాలకు, ఆవేదనకు గురై సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, సాయి ఈశ్వరాచారి మృతి వృధా కానివ్వమని, గ్రామాన పోరాడి బీసీల హక్కులను సాధిస్తామని వారు ప్రకటించారు. ఆనాడు నిర్వహించిన తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించింది, పోరాటాలు చేసింది బీసీలేనని, అప్పుడు కూడా శ్రీకాంతాచారి మరణంతోనే ఉద్యమం ఉధృత రూపం దాల్చిందని అన్నారు. సాయి ఈశ్వరాచారి స్ఫూర్తితో గ్రామాన పోరాటాలు ముమ్మరం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు నీలి శ్రీనివాస్, నరేడ్ల శ్రీనివాస్, కొండిల్ల శ్రీనివాస్, సాగర్, లింగన్నపేట విజయ్, అంబేద్కర్ సంఘం మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ మరియు స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మొన్న పెట్రోల్ పోసుకొని బీసీల హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసము అమరుడైన ఈశ్వరాచారి కోసం మేము ఈరోజు కొవ్వొత్తులతోని నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ నివాళి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గం మొత్తం ఈశ్వరాచారికి నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కూడా కావద్దని కూడా ఈ సమాజానికి, బీసీ వర్గాలకు, బీసీ ప్రజలకు, బీసీ యువతకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే మనకు బీసీలకు 70 సంవత్సరాలను జరుగుతున్న ఈ అన్యాయం పైన పోరాటం చేయాలి, కానీ ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడద్దని బీసీ యువతను కూడా మేము వేరుకోవడం జరుగుతుంది. మనం పోరాడుదాం, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. అంతం చేయాల్సింది ఈ మొత్తం ప్రభుత్వాలను, రెడ్డి వెలమ సామాజిక వర్గాలు ఉన్న ఈ పార్టీలను మనం బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. దాని మేరకు ప్రజలందరూ ఐక్యమై, మన ఓటు ఉన్నది రాజ్యాంగం ప్రకారం, ఆ ఓటుతోనే రాబోయే ఎన్నికలలో ఈ యొక్క ప్రభుత్వాలను, ఈ పార్టీలను బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈశ్వరాచారి ఏదైతే మరణం ఉందో ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అతని కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అతని కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెడ్డిలను కూడా, వెలమలను కూడా ఈ యొక్క బీసీల పైన అనేక రకమైన చులకనైన చులకనగా మాట్లాడడం జరుగుతుంది. ఖబర్దార్, రెడ్డి వెలమ వర్గాల ఇంకా మా మొత్తం బీసీ వర్గం ఏకమవుతుంది. ఈ ఏకమైన తరుణంలో మీరు ఊర్లను వదిలిపెట్టి మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇట్లాంటి సంఘటనలను పునరావృతం చేయాల్సి ఉంటే చులకనగా బీసీ వర్గాల కోసం మాట్లాడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు, వెలమలు ఉండరు బిడ్డ అని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈశ్వరాచారి మరణం పైన ప్రకటన చేయాల్సింది కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్నటి రోజున అనుమల ఈశ్వరాచారి గారు మరి బీసీల 42% బీసీల రిజర్వేషన్ల కోసం అమరుడైనటువంటి పెట్రోల్ పోసుకొని మొన్న గాంధీ హాస్పిటల్లో మరణించడం జరిగింది. మరి ఈ బీసీల రిజర్వేషన్ ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా దాటేసి ఎలక్షన్లకు పోవడం వల్ల మనస్తాపానికి గురై ఈ రోజున పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఈ బీసీల రిజర్వేషన్ల కోసం అమరుడైనాడు. మరి ఆనాడు శ్రీకాంతాచారి కూడా తెలంగాణ
తెలంగాణ రావడానికి కూడా మరి ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. మరి ఈనాడు ఎప్పటికైనా మా విశ్వబ్రహ్మాండంలో ముందుండి ఇప్పటి వరకు హత్యలు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఈనాడు గుర్తించలేదు. ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అంతా దీక్ష చేసినా కూడా, కేసీఆర్ గారు దీక్ష చేసినా కూడా మరి శ్రీకాంతాచారి గారు అమరుడైన తర్వాతనే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పటి వరకు మా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎలాంటి మా ఆశయాలను కానీ మాకు ఒక డిమాండ్లను కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు. మరి ఈనాడు కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మేము ఎమ్మెల్యేలను కలిసినాము, మంత్రులను కలిసినాము, అందరినీ కలిసినాం. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి మా డిమాండ్లను మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాము, ఆర్డీఓలకు ఇచ్చినాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. ఏదైతే నిన్న యనుమల ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని తన ఆత్మాహుతికి పాల్పడ్డాడో దానికి ముఖ్య కారణం గతంలో ప్రకటించినట్టు బీసీలకు 42% రిజర్వేషన్ మేము పార్టీ పరంగా కల్పిస్తామని చెప్పి మనకు మోసం జరిగిందని ఆయన ఊహించి ఇదే విధంగా ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి గారు అదేవిధంగా చనిపోయి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపి చనిపోవడం జరిగింది. ఆనాడు చనిపోయింది విశ్వబ్రహ్మణ ముద్దు బిడ్డనే, ఈ రోజు చనిపోయింది కూడా విశ్వబ్రహ్మణ ముద్దు బిడ్డనే. ఏది చేసినా ఎట్లా చేసినా విశ్వబ్రహ్మణల ఆత్మాహుతికే మేము పనిచేస్తున్నాం. కానీ మాకు రావాల్సిన ఏదైతే మేము కనీస డిమాండ్లను కూడా ఆ ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం శోచనీయకరం. ఇదే విధంగా కొనసాగితే మాకు రాబోయే రోజులల్లో మేము ఏదైతే ఫలాలు మేము 10 మందికి అందాలన్న ఉద్దేశంతో తెలంగాణ వస్తే 10 మందికి ఫలాలు అందుతాయని శ్రీకాంతాచారి తను చనిపోవడం జరిగింది. లక్షటిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఉదయం మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు మరియు మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండా బుచ్చన్న ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి కొత్తూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండా ప్రేమకుమారి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, కరెంటు, ఉచిత బస్సు, అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందని వారన్నారు. గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ గుండా బుచ్చన్న గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా గ్రూప్లకు అందించడం జరుగుతుంది, శక్తి గ్రూప్లకి. అలాగే స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు. అయితే నన్ను ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రేమ్ కుమార్ గారిని ఓటేసి గెలిపించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అభ్యర్థించమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ప్రేమ్సాగర్ గారికి కొత్తూరు అంటే చాలా అభిమానం. ఎందుకంటే గతంలో మనం 2018 ఎలక్షన్లకు ముందు ఊరూరు గడప గడప తిరిగినప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మాతో పాటు నడిచిన గుండా శ్రీనివాస్ గారు, అలాగే నేను గడప గడప తిరిగినప్పుడు చాలా తక్కువ మంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని తిరిగిండ్రు. వాళ్ళందరి రుణం ఎట్లయినా తీర్చుకోవాలి అని ప్రేమ్సాగర్ గారు వాళ్ళకే మొదట అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. దానికన్నా ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఏదన్నా పనులు చేసినప్పుడు ప్రజలకు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళనే మనం ఎన్నుకుందాం అని చెప్పేసి ప్రతి సందర్భంలో ప్రేమ్సాగర్ రావు గారు చెప్తారు. మన ఊరికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇల్లు 200 పైగా శాంక్షన్ అయినాయి. చాలా మంది ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరికైనా ₹1 ఇచ్చిండ్రమ్మా? ఈ మధ్య దళార్లు అనే వాళ్ళు ఉండకూడదు, ప్రజలకు నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేయాలి అని ప్రేమ్సాగర్ గారు అట్లాంటి అభ్యర్థుల్ని ఎంపిక అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మన జిల్లాల్ని వేరే నియోజకవర్గాలలో చూస్తే ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ₹1,00,000 ఇస్తారా, 50,000 ఇస్తారా అని బేరసారాలు జరుగుతున్నాయి. మన దగ్గర మాత్రం ప్రజలకు ఉపయోగపడే ఏ పనిలో కూడా
ఎక్కడ కూడా ఎవరు ఏ చిన్న అవినీతికి పాల్పడిండ్రు అని చెప్పినా కూడా వాళ్ళని ప్రేమ్ సాగర్ రావు గారు దగ్గర కూడా రాణిస్తలేరు. అమ్మ ముఖ్యంగా ప్రేమ్ సాగర్ గారు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసి చూపెడతా అని చెప్పేసి వారు మొదట్లోనే చెప్పిండ్రు. దాంట్లో భాగంగానే వారు గెలిచిన తర్వాత ముఖ్యంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సామాన్య ప్రజలకు ఎవరికైనా విద్య వైద్యం ఈ రెండింటిని ఉచితంగా అందిస్తే ఆ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ భావితరాల వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వ విద్య ఏదైతే ఉందో దాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అశ్రద్ధ చేసిండ్రు. అందుకే గెలిపించుకుంటే ప్రేమ్ సాగర్ రావు గారు మరింత ఉత్సాహంగా మరింత ధైర్యంగా మీరందరూ ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా నా వెనకాల ఉన్నారు. నేను చేసే మంచి పనులకు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పేసి ఆయనకి ఉత్సాహం మరింత పెరిగి మళ్ళీ హాస్పిటల్ నుండి వచ్చి మన మధ్యకి మీ అందరి కోసం పనిచేసే విధంగా మీరందరూ ఒక స్ఫూర్తినివ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రేమకుమారి గారి ఉంగరం గుర్తు మీద ఓటేయండి. అలాగే మీ ఓటు రూపకంగా మన అభ్యర్థులను ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. శనివారం సాయంత్రం లక్షట్పేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ కండక్ట్ అమల్లో ఉందని, ఈ సమయంలో ఎవరి మీదైనా కేసు అయితే యువత ఉద్యోగానికి అనర్హులని, కేసు లేని వారు జీవితాంతం ఇబ్బందులు పడతారని తెలియజేశారు. ప్రజలకు ఏ ఇబ్బందులు కలిగినా రాత్రి అయినా పగలైనా తమకు సమాచారం అందించాలని, తాము ప్రజల సేవకు ముందుంటామని అన్నారు. ఇట్టి విషయాలు తెలియజేయడానికి మీ గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహించామని పేర్కొన్నారు. మీ గ్రామ సర్పంచ్గా ఎన్నుకునే బాధ్యత, స్వేచ్ఛ మీకు ఉందని తెలియజేశారు. ఎవరైనా బలవంతంగా తమకు ఓటు వేయాలని బెదిరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లయితే వారి మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సమయంలో ప్రజలు పోలీసులకు ఎప్పటికప్పుడు సహకరించాలని కోరారు. పోలీస్ కవాతులో లక్షట్పేట సిఐ రమణమూర్తి, దండేపల్లి, లక్షట్పేట, జెండారం మండలాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2025 మనకు డిసెంబర్ 11 రోజున మన సబ్ డివిజన్ కాన్స్టిట్యున్సీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నావు. ఇది 11 రోజు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో గౌరవనీయులు మన రామగుండం కమిషనర్ గారు అంబర్ కిషోర్ జా గారి ఆదేశానుసారము మన మంచిర్యాల డీసీపీ గారు ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ గారి సూచనల మీద ఆధ్వర్యంలో ఈ యొక్క కవాతు మా లక్షపేట సిఐ గారు, తర్వాత లక్షపేట ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ గారు, జెండారం ఎస్ఐ గారు మరియు మా యొక్క సిబ్బందితో మీ గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు మరియు స్వాగతం పలుకుతూ, మీ అందరికీ తెలుసు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎంత దగ్గర కాంపిటీషన్ ఉంటుంది, పోటీ ఉంటుంది. మీ అందరికీ తెలుసు అది. ఎందుకనంటే మనకు 4 రకాల ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి ఎలక్షన్లు, ఎంపీ గారి, తర్వాత గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ. సో ఈ అన్నిట్లలో అతి ముఖ్యమైనది గ్రామ పంచాయతీ. ఎందుకంటే మన గ్రామాన్ని బాగుపరచుకోవాలనంటే మనకు నచ్చిన, కష్టపడి మీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, సేవ చేస్తారని అనుకుంటారో, మీకు నచ్చిన వ్యక్తికి ఓట్లు వేసుకోవడానికి మీకు పూర్తి స్వేచ్ఛ కల్పించబడ్డది రాజ్యాంగం ప్రకారం. సో ఈ రోజు మేము కవాతు నిర్వహించడం తాత్పర్యం ఏంటంటే, ఎవరైనా, ఏ అభ్యర్థి అయినా ఏ ఒక్క వ్యక్తిని గాని, ఓటర్ని గాని లోపరుచుకోవడానికి
వివిధ రకాలైన ఒత్తిడులు తీసుకురావడం జరుగుతూ ఉంటది. సో అలాంటి కార్యక్రమాలు జరగకుండా మీరు మీ యొక్క ఓటు నిర్భయంగా, ఎలాంటి భయం కానీ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిర్భయంగా మీ ఓటు మీకు కల్పించిన ఓటు రాజ్యాంగం ప్రకారము అది నిర్భయంగా మీరు ఓటు వేసుకునేలా. ఒకవేళ మీకేమన్నా అభ్యంతరాలు అవాంతరాలు ఎదురైనట్టయితే పోలీసు వారికి ఏ రాత్రైనా మీరు ఫోన్ చేసి మా యొక్క సహాయం కోరడానికి మీకు అన్ని విధాల మీరు అర్హులు, మీకు ఆ హక్కు ఉంది. మేము సేవ చేయడానికి ముందుకున్నామనే ఉద్దేశంతో, మీకు భరోసా కల్పించడానే ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహించడం జరిగింది. సో జమియతే అహ్లే హదీస్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీజూన్ పట్టణంలోని మస్జిద్ మహమ్మదియా మసీదులో మా మసీదు సందర్శనకు రండి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలోని చెడు రుగ్మతలను తొలగించి సోదరభావం సామరస్యాన్ని పెంపొందించి దేశ ఐక్యతకు మరియు అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఏవైనా అపోహలు సందేహాలు ఉంటే తొలగించుకొనుట కొరకు మసీదుకు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో సుమారు 300కు పైగా హిందూ క్రిస్టియన్ మైనారిటీ మహిళలు మరియు పురుషులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మజీద్ వారి ఆధ్వర్యంలో అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారని యూసఫ్ పాషా, మహమ్మద్ రషీద్ పాషా మజీద్ కమిటీ సభ్యులు తెలియజేశారు. బీజోన్ నందు మేము చేస్తున్నటువంటి ఈ విజిట్ అవర్ మజీద్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్న భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. కారణం ఏంటంటే, మనమంతా ఒక్కటే అన్న మాట నోటి మాటగా మిగిలిపోయింది. ఆ మాటను ప్రాక్టికల్గా ఆచరించి చూపించాలి. మనమంతా ఒక్కటే అన్న నోటి మాటగా కాకుండా మనమంతా ఒక్కటే అన్న నినాదాన్ని ఆచరించి చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్న భేదభావం లేకుండా సమస్తాన్ని మసీదుకు ఆహ్వానిస్తున్నాము. మాకు స్తోమతకు తగ్గ వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. అయితే దీని ద్వారా సమాజంలో ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించి భావి తరాలకు ఒక మంచి సమాజాన్ని మనం తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాము మేము చేపట్టాం. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ద్వారా మరొక ముఖ్య ఉద్దేశం, ఈ ప్రోగ్రాం వెనుక ఉన్నటువంటి మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు మన సమాజంలో ముస్లింల పట్ల కావచ్చు, ఇస్లాం పట్ల కావచ్చు ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రోగ్రాం ద్వారా దూరం చేసి ఆ ఐక్యత, ఆ సోదర భావాన్ని మనం సాధించాలనేది ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పటి వరకు అయితే ఆ అపార్థాలు, అసమానతలు ఉంటాయో అప్పటి వరకు ఐక్యత అనేది సాధ్యం కాదు. సో ఈ ప్రోగ్రాం ద్వారా ఇస్లాం పట్ల, ముస్లిం పట్ల ఉన్నటువంటి అపోహలను, అపార్థాలను, అదేవిధంగా ఇస్లాం మరియు ఇస్లాం యొక్క బోధనలు ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు, సోషల్ ఈవిల్స్కి ఇచ్చేటువంటి ఉత్తమ బోధనలు ఏంటి, ఆ సోషల్ ఈవిల్స్ను పీకల్లోతు నుంచి తీసివేయడానికి, రూపుమాపడానికి ఇస్లాం ఏ విధంగా పాటుపడుతుంది అన్న సందేశాన్ని కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంకి హాజరయ్యే ప్రతి ఒక్కరికి తెలియచేయాలనేది మా యొక్క అభిలాష. తద్వారా ఈ సమాజంలో ఐక్యతను, ఈ సమాజంలో సామాజిక రుగ్మతలను తొలగించి ఒక శ్రేష్టమైనటువంటి మంచి సమాజంతో పాటు ఈ దేశం యొక్క అభివృద్ధి మరియు ఈ దేశం యొక్క శ్రేయస్సుకు తోడ్పడాలి అనేదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. లక్షట్పేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 1976, 1977 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల నుండి కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో 48వ సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం వచ్చిన వారందరూ ఒకరినొకరు కలుసుకొని ఆలింగనం చేసుకున్నారు. 1976, 1977 సంవత్సరం 10వ తరగతి చదివిన ప్రతి విద్యార్థికి 60 సంవత్సరాలు దాటడం అయినా కూడా తాము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం అభినందనీయమని విద్యార్థులకు చదువు నేర్పిన గురువులు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనకు వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి విందు చేసుకున్నారు. అనంతరం ఆటపాటలతో సాయంత్రం వరకు గడిపారు. తమకు చదువు చెప్పిన గురువులు గాదె మధుకర్, లక్ష్మీరాజం, కమలకుమారి, ఎల్లంకి సత్తయ్యలను పూలమాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన తమ గుర్తు కోసం పాఠశాలకు 10,000 రూపాయల విలువగల బీరువాను అందించినట్లు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 52 మంది పూర్వ విద్యార్థులు జంటలతో షష్ఠపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఇది చాలా గొప్ప విశేషమని పలువురు అభినందించారు.
అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మా పూర్వ విద్యార్థుల బ్రాంచ్కు సీనియర్ అని అన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలకు నూతన భవన నిర్మాణాన్ని చేపట్టే కార్పొరేట్ స్థాయిలో భవన నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత విద్యార్థులకు అన్ని వసతులతో మంచి ఉన్నత స్థాయి విద్య చదువు అందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1976, 1977 సంవత్సరానికి గాను మేమంతా ఎస్ఎస్సి జెడ్పిహెచ్ఎస్ లక్ష్మీపేటలో చదివి ఉన్నాం. ఈ ప్రాంతం లోపల మాకు ఎవరైతే విద్యాభ్యాసం చేయించి మా ఉన్నతికి తోడ్పడ్డారో వారిని కూడా ఈరోజు పిలిచి సన్మానము వారితో ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతం లోపల ఉన్న మా యొక్క ఏదైతే జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఉందో ఈరోజు చూసినట్లయితే ఒక కొత్తదనాన్ని తీసుకొని మన ప్రాంత ఎమ్మెల్యే గారు నాకు సీనియర్ సుపరిచితులు ప్రేమ్సాగర్ రావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతం లోపల అలాంటి సదుపాయాలు కలిగిన బిల్డింగ్ లేకుండా అంత మంచి బిల్డింగ్ని నూతనంగా నిర్మించి ఈ ప్రాంతవాసులకు తను పాత స్టూడెంట్గా వారి ధర్మాన్ని వారి రుణాన్ని తీర్చుకున్నందుకు వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా అందరి మిత్రుల తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతం లోపల ఇంత మంచి షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని దాదాపుగా 52 జంటలు అంటే ఎంత మేము ఆరోగ్యంగా ఉన్నామో 52 జంటలతోని షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో కలిపి ఈరోజు చేయడం మా అందరికీ ఒక పండుగగా వాతావరణంగా కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి మా మిత్రులు కూడా తోడ్పడినందుకు వారందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అభ్యున్నతి చెంది మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతానికి సంవత్సరానికి 1-2 సార్లు లేదా 3 సార్లు అదే మహేష్ బాబు ఏదో ఉంటుంది, పుట్టిన ఊరికి ఏదో చేయాలని ఉంటుంది. అయితే నెలకు మా మిత్రులు కొంత అమౌంట్ వేసుకొని ఒక అకౌంట్ వేసుకొని ఆ అకౌంట్ ప్రకారం ఈ ప్రాంతం లోపల సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. మా మిత్రులందరూ కూడా దానికి చప్పట్లతో ఘనంగా తీర్మానం చేసి సంతృప్తి చెందినారు. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు షష్ఠి పూర్తి కార్యక్రమం చేసినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అంతా ముందుకు నడిచిన ఇద్దరు రవీందర్లు అమరు అందరికీ మరీ థ్యాంక్స్. మరి ప్రతిసారి కూడా ఈ 3వసారి కార్యక్రమం చేశారు, ఇంకా 4వసారి ఇంకా కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. అమర్ చెప్పినట్టు మనిషికి తోచిన సహాయం అంటే కంపల్సరీగా అందరం ముందుకున్నాము. మా తోచినంతా మేము కూడా చేయడానికి రెడీ ఉన్నాము. ఎక్కడైనా ముందు ఉంటాం. ఈరోజు 1967, 66, 76, 77 బ్యాచ్ అందరం సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నాం. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. కలిసి ఉంటే మజా వస్తుంది, మనసు ఉంటే కలవచ్చు. అందరం కలిసి ఇలా ప్రతి సంవత్సరం కాకుండా 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే లాస్ట్ టైం ఫైనల్ అని అనుకుంటాను, కానీ ఎప్పుడు ఫైనల్ అన్నా ఇది 5వది, ఇంకొకటి 6వది ఫైనల్ అంటే మళ్ళీ ఇంకొక 2 నెలలు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి అంతం లేదు, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇట్ ఇస్ జస్ట్ బిగినింగ్, నో ఎండ్. అందరు ఇక్కడికి విచ్చేసినందుకు ఫ్యామిలీస్ తోటి కలగలాడిపోతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని రవి, రైస్ మిల్ రవి, సిమెంట్ రవి, అమర్, మోహన్ రెడ్డి గారు ప్లస్ జీవిదాస్ గారు అండ్ మా మిత్రులందరూ ఇక్కడ చేసినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 45వ సంవత్సరం కాకుండా 50వ సంవత్సరం దిగ్విజయం చేసుకోవాలి. చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు
వీళ్ళందరూ నేనైతే ఈ మధ్యలో వీళ్ళు ప్రోగ్రామ్స్ చేసిండు కానీ నేను అటెండ్ కాలేకపోయినా, అది నాకు బాధాకరము. కాకపోతే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ అని నేను కూడా కోరుకుంటున్నా. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను అందరము దాదాపు 60 దాటున్నాం కాబట్టి అందరి ఆరోగ్యం మంది చాలా మంది ఆరోగ్యంగా ఉంది. అందరం మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరుపుకోవాలని సంతోషంగా జరుపుకోవాలని ఇప్పుడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయనందుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి మృతికి సంతాపం తెలిపిన బీసీ జేఏసీ స్వర్ణకారుల సంఘాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా లక్షెట్పేట మండల తిమ్మాపూర్ గ్రామంలో పోలీసుల కవాతు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పేర్కొన్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.